కాళేశ్వరం ఆనకట్టలపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రక్రియలు ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టకుండా వారికి సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వకూడదని గతంలో 2022 ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో సీబీఐ ఏ కేసులో దర్యాప్తు చేయాలన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటేనే ఇక్కడ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జనరల్ కన్సెంట్ లేదు. కాబట్టి ముందుగా కేంద్రాన్ని కోరాలంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి అనుమతి ఇచ్చే విధంగా ఒక జీవో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర హోంశాఖ జీవో ఇచ్చింది. అంటే 2022 ఆగస్టు 30న జనరల్ కన్సెంట్ నిరాకరించాం. కాబట్టి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసుకోవడానికి, ఈ కేసుకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరినైనా ఏ విషయంలోనైనా విచారణ జరపడానికి అంగీకరిస్తూ అనుమతిస్తున్నట్టుగా రాష్ట్ర హోంశాఖ ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో అనుమతిస్తూ దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సీబీఐ హైదరాబాద్ జోనల్ డైరెక్టరేట్ కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. జోనల్ డైరెక్టరేట్ కార్యాలయం కూడా తాము తీసుకున్నట్టుగా పేర్కొంది. అంటే ముందుగా సీబీఐకి అనుమతి ఇచ్చిన తర్వాత దాని సాంకేతిక పరమైన అడ్డంకి తొలగిన తర్వాత ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. కేంద్రానికి అంటే ఇందులో ప్రధానంగా ఈ లేఖలో రాసిన సారాంశం ప్రకారం ఇప్పటికే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 ఆనకట్టలకు సంబంధించినతో పాటు రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ అవకతవకలు, అక్రమాలు ఉన్నట్టుగా తెలుస్తుందన్నట్టుగా పేర్కొన్నారు. కాబట్టి దీనికి సంబంధించి గతంలోనే ఎన్డీఎస్ఏ ఒక నివేదిక ఇచ్చింది. ఎన్డీఎస్ఏ నిపుణులు వచ్చి ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. ఆ కమిషన్ నివేదికను గత నెల 4వ తేదీన కేబినెట్ ఆమోదించడంతో పాటు అసెంబ్లీలో చర్చించి దాని ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కాబట్టి ఆ అసెంబ్లీ తీర్మానం మేరకు తాము ఆ సీబీఐ దర్యాప్తు జరపడం కోసం రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు, ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తునకు అనుమతిస్తున్నట్టుగా జీవో ఇచ్చి దాన్ని సీబీఐకి సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. కేంద్రం దాన్ని అంగీకరించినట్లయితే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దానికి సీబీఐకి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మరొక వైపు హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ పైన కూడా హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాత్రం తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. దసరా సెలవుల తర్వాత దీనిపైన మరోసారి విచారణ చేపడతామంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పీసీ ఘోష్ కమిషన్కు ఈ సీబీఐ దర్యాప్తునకు సంబంధం లేదు. ఎన్డీఎస్ఏ నివేదికలు, అదేవిధంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదికలు, అందులో ఉన్నటువంటి అక్కడ క్షేత్రస్థాయిలో జరిగిన అంశాల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే కేంద్రానికి ఏ విధంగా లేఖ రాసిందనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన ఏ వివరాలైనా, ఏ నిందితులనైనా, సాక్షులైనా విచారణ జరుపుకోవడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్ ఇస్తూ ఒక జీవో మాత్రం విడుదల చేసింది. వెంకటేష్.